అరుణానందగిరి చిట్టి పిట్టలు వచ్చినాయి, అల్లరి వేస్తున్నాయి. అది చూడండి అక్కడ తిరుగుతుంది. ఇక ఇప్పుడు ముగ్గులు వేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్లవర్ బ్లూ కలర్, ఇదేమో పింక్, దానిలోనే ఇది వైలెట్ కలర్. ఇట్లా పూలు అయితే అక్కడొకటి ఎక్కడ కొన్నే వస్తున్నాయి ఈ మధ్య. ఇట్లా ఉంది. నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ చక్రవాసిన్యే నమ. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మామిడికాయ పప్పు వేస్తున్నా. ఇక చూడండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, మామిడికాయ ముక్కలు ఇవి పప్పులు వేయడానికి. ఇక్కడ చూడండి కందిపప్పును మంచిగా కడిగి ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మంచినీళ్ళు పోసి ఉడకబెట్టినాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కాగానే ఈ పని చేస్తా. అయితే కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు, మనం మామూలుగా ఇట్లా గిన్నెలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పప్పు పోపేస్తాం. ఎప్పుడు వేసే మెథడ్ కాకుండా వేరే మెథడ్లో వేస్తున్నా, మీకు కూడా చూపిస్తుంది. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ 4-5 వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి దంచుదాం. పోపులు వేసుకోవడానికి అంతే, 2 ముక్కల్లాగా అయితే సరిపోతాయి అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇక ఇప్పుడు జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత ఇక ఎండుమిర్చి 1 by 1 వేయడమే అన్నీ. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మంచిగా ఫ్రై కావాలి, వేడి చేద్దాం. ఈ లోపల వెల్లుల్లిపాయలు దంచినాం కదా, ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకొని అందులో వేయాలి, కొంచెం టైం పడుతుంది. ఇక చూడండి చారుల కోసం పచ్చిమిర్చి కాల్స్తున్నా. ఇక చూడండి ఇట్లా కాల్చినాం. జాలి మీద కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇది చారు కోసం, మామూలుగా పచ్చి పులుసు అంటారు కదా అదే. ఇక చూడండి పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్ కాగానే కందిపప్పు కడిగి మరి స్టవ్ మీద పెట్టి ఉంచిన ఒక హాఫ్ స్పూను పసుపు వేయాలి, ఒక హాఫ్ స్పూను నూనె వేయాలి. పసుపు నూనె వేసి 1 కప్పు పప్పు వేస్తే ఓ 3-4 కప్పులు నీళ్ళు వేసి ఇట్లా పెట్టి ఉంచితే అయిపోతాయి. 10-15 మినిట్స్లో చక్కగా పప్పు ఉడికిపోయింది. చూడండి ముద్ద కాకుండా భలే ఉడికింది. ఒకప్పుడు కుక్కరు వాడేదాన్ని, ఇప్పుడు మనకు ఆర్వో వాటర్ తోటి ఈజీగా అయిపోతుంది అంతే. ఇక ఇది పప్పు ఉడికింది కాబట్టి ఇక రైస్ పెట్టిన, ఇక్కడ మిర్చి కూడా కాల్చిన. ఇక్కడ చూడండి చారుకు చింతకాయలు నానబెట్టిన, ఒకసారి కడిగి ఇట్లా వేసి ఉంచితే నానిపోతాయి అంతే. ఉల్లిగడ్డ బ్రౌన్ అయింది, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఈ టైంలో మనం వెల్లుల్లిపాయలు వేద్దాం. వెల్లుల్లిపాయలు, తర్వాత ఈ మామిడి ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేద్దాం. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక మామిడికాయ తోటి కూడా ఎన్నో రకాలు చేస్తూనే ఉంటాం. చూడండి కొత్తిమీర మళ్ళీ ఫైనల్గా లాస్ట్కి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే వేస్తున్నా, మంచి స్మెల్ వస్తుంది, కమ్మటి వాసన. కొంచెం టమాటాలు ఈ మామిడికాయ కూడా మగ్గేదాకా వేడి చేద్దాం కొంచెం. అయితే దీనిలో మనం పచ్చిమిర్చి వేసినాం, ఒక ఎండుమిర్చి కూడా వేసినాం కదా. ఉప్పు వేద్దాం తగినంత. మిరప్పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పప్పులు వేసి స్టవ్ మీద పెడదాం. అంతా కూడా పప్పులు వేద్దాం. చూడండి మామిడికాయ పప్పు కొత్తగా, ఎప్పుడు ఒక రకంగా కాకుండా ఇది ఒక రకమైన మామిడికాయ పప్పు. చాలా రకాలుగా ట్రై చేయాలి. చూడండి అయితే దీని మీద
సన్నటి మంట మీద పెట్టి ఉంచాలి. ఇంకా ఇది ఆల్రెడీ పప్పు ఉడికింది కదా, దీనిలో ఇంకే మసాలాలు కానీ వేయద్దు. వేసుకోవాలనుకుంటే కొత్తిమీర లాస్ట్కి వేయాలి. ఇంకొక 2-3 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇంకా ఏం చేయొద్దు. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నా కదా, దానికోసం కాంబినేషన్గా చారు చేద్దామని ఇక్కడ చూడండి పచ్చిమిర్చిని ఇట్లా అంటే స్టవ్ మీద పెట్టి కాల్చినాం. జాలైనా పెట్టుకోవచ్చు, డైరెక్ట్ చిమ్ని దాని మీద పెడితే అయితే ఇట్లా. తర్వాత ఉల్లిగడ్డ చారులు వేసుకోవడానికి, తర్వాత కొత్తిమీర. ఒకవేళ ఈ 3 పచ్చిమిర్చి కారం మీకు సరిపోదనుకుంటే మిరప్పొడి కూడా వేసుకోవచ్చు, ఉప్పు, అంతే. ఈ 3 పచ్చిమిర్చిది సరిపోతుందని నేను వేస్తలేను. ఇట్లా చేసినప్పుడు మళ్ళీ మిరప్పొడి వేయకుండా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇక తప్పేం లేదు. చూడండి, అయితే దొడ్డుప్పు రాళ్ళుప్పు అంటారు కదా, అది ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా అనేటోళ్ళు పాతకాలంలో. అంటే ఇవన్నీ ఫ్లేవర్స్ అంతా దానికి బట్టి చారు మంచి కమ్మటి టేస్ట్ వస్తుండే. ఇక పాతకాలపు పద్ధతి ఇది. మన మామిడికాయ పప్పు చేస్తున్నా కదా ఈరోజు, దానికి కాంబినేషన్గా చారు చేస్తున్నా. ఈ చారులో కాల్చిన మిర్చి, తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి ఇట్లా ప్రెస్ చేస్తున్నా. ఇట్లా వేయడం చేతి మంచిగా డెటాల్ తోటి వాష్ చేసుకున్నా నేను. మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా ఎంత శుభ్రంగా ఉంటాం అందరం అట్లా. ఇక చూడండి, ఇట్లా మొత్తానికి మంచిగా ఉప్పు చేతిలో పట్టుకొని ఇట్లా అనాలి. ఉప్పు చేతిలో పట్టుకొని అంటే ఇక ఉల్లిగడ్డలు ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి వస్తుంది. ఇక ఇప్పుడు దీనిలో ఉప్పు ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లా అని నాలుక మీద వేసుకొని చూసేటోళ్ళు, ఇట్లా అని నాలుక మీద వేసుకొని చూసేటోళ్ళు. ఇక ఇప్పుడు నేనైతే అట్లా చూడాల్సిన అవసరం లేదు, అందదు కొద్దిసిన. ఇక ఇప్పుడు దీనిలో పోపేద్దాం. ఇక అంతే, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపేసుకుంటే సరిపోతాయి. చారు పోపేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇక వెల్లుల్లిపాయలు ఇట్లా ప్రెస్ చేసి వేయాలి, అంతే. కొంచెం ఈ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడే ఒక మట్టి ఫ్లేవర్ వస్తాయి. అంటే సింపుల్, ఇక మనం రెగ్యులర్గా చేసుకునేది కాబట్టి దీనికి మళ్ళీ ఏదో చేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, అంతే. కరివేపాకు, కొద్దిగా పసుపు, అంతే. చారులో ఆల్రెడీ మనం కరివేపాకు కూడా వేసినాం కదా. ఇక చూడండి, పసుపు వేసినాం, ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కొత్తిమీర వేసినా కదా. చారు చేసేటప్పుడే కొత్తిమీర వేసినా కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేసినా. ఇప్పుడు ఏం వేయడమే, అంతే, సింపుల్. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి, ఇంకేం చేయొద్దు. ఇట్లా కలర్ మంచి కలర్ఫుల్ కనపడతలేదు అనుకోవద్దు, టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే టేస్ట్ ఉంటుంది, అంతే. ఇంకా ఈ పోపుని తీసి ఇందులో చూడండి, చారు ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చారు రెడీ అయిపోయింది. పప్పు సంగతి చూద్దాం ఒకసారి. మనం కొత్తిమీర కూడా ఉంచున్నాం కదా, అది కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఇది ఈ విషయం. మరి పప్పు రెడీ అయిపోయింది, చారు రెడీ అయిపోయింది, పాపడా కూడా వేసిన. ఈరోజు మరి మన వంట మామిడికాయ టమాటా పప్పు. ఇంకా వేడివేడి అన్నం రెడీ అయిపోయింది. చూడండి, చారు మిర్చి కాల్చి చేసినాం. చారు మంచి టేస్ట్ ఉంటుంది. ఇదొక రకం సల్ల పెరుగు, పాపడా. ఇది మరి మన సింపుల్ లంచ్ ఈరోజు అయితే.